క్రీస్తునందున ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకందరికీ మా ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులరా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచుచు బాగుండాలని కోరుకొనుచు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులరా. మరి ఈ దిన వాక్య భాగంలో కీర్తన గ్రంథం 126వ అధ్యాయము 3వ వచనము చదువుకుందాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. అవును ప్రియులరా, మరి దేవుడు అనగా మన తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించడం ద్వారా ఆయన శిలువలో చేసినటువంటి ప్రాణత్యాగం ద్వారా మన కొరకు అనేక కార్యములను చేసి, అన్ని కార్యములను చేసి సమాప్తమైనదని గట్టిగా కేక వేసి ఆయన మరణించి ఉన్నారు. యేసు ప్రభు వారు తిరిగి లేచారు, పరలోకానికి వెళ్ళారు, మన కొరకు స్థలం సిద్ధపరుస్తున్నారు. కాబట్టి మీ హృదయంలో కలవరపడనివ్వద్దని చెప్తున్నారు. కాబట్టి ప్రియులరా, మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నటువంటి మన ప్రియ ప్రభు మరి ఆయన నామాన్ని స్మరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంతోషంగా మనము ఈ లోకంలో జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులరా. తర్వాత 5వ వచనం చదువుకున్నట్లయితే, కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు, పిడికిడి విత్తనములు చేతపట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. కాబట్టి ఎవరైతే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటారో, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి దేవుని కార్యాలు చేస్తూ ఉంటారో, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి కార్యములను నిర్వహించుకుంటూ ఉంటారో, వారందరూ కూడా సంతోషగానంతో పంట కోసేవారుగా ఉంటారని, పిడికెడు విత్తనాలు చేతబట్టుకొని ఏడ్చుచూ పోతూ విత్తేవారు సంతోషగానంతో పనులు మోసుకొని పోతారని, మరి వస్తారని, ఇంటికి వస్తారని మరి వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా. కాబట్టి మన కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభువును మనం ఎప్పుడు కూడా నిరంతరము స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ మనం ఉండే వారంగా ఉండాలి. తను ఘనపరచువారిని ఆయన ఘనపరిచే దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన నామాన్ని స్తుతిస్తూ కొనియాడుతూ ఉండాలి, ఘనపరిచే వారంగా ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ ప్రార్థనలో ఎప్పుడు కూడా ధ్యానించుకుంటూ ఆయనకు మన యొక్క విజ్ఞాపన ధ్వనులను వినిపించే వారంగా ఉండాలి. రోదన ధ్వని చేసే స్త్రీలను లేపమని దేవుడు చెప్తున్నాడు ప్రియులరా. ఈ లోకంలో గమనించినట్లయితే అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు చేస్తూ మరి దేవుని మార్గం నుంచి తప్పిపోయి సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వారు అనేకులు ఉన్నారు. కానీ మరి దేవుని మార్గానికి రావాలి. యేసే మార్గము, సత్యము, జీవమైనటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయన ద్వారానే తప్ప ఎవరునూ పరలోకానికి ప్రవేశించడు. కాబట్టి ఎవరైతే ఇంకా యేసునామమునందు విశ్వాసం ఉంచిన వారు ఉన్నట్లయితే వారందరూ కూడా యేసునామమునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపంతో పాపములు ఒప్పుకొని మరి దేవుని బిడ్డలుగా మార్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి గొప్ప కార్యాలు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడో చేసి ఉన్నాడు. కాబట్టి మనం సంతోషంగా మనము ఎదురు చూచే వారంగా మనం ఉండాలి. కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సాయం చేయను గాక. ప్రేమ నమ్మకంగల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాలుడా, మీ నామాన్ని కనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. నైనా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, ప్రేమ కనికరం వాత్సల్యత గల దేవుడవు. ప్రభా, మా పట్ల గొప్ప కార్యాలు చేసి ముగించినటువంటి దేవుడవు, ఆశ్చర్య అద్భుత కార్యాలు చేసే దేవుడవు. నైనా గొప్ప సహాయం అనుగ్రహించే దేవుడవు, మీ చిత్తాన్ని మా జీవితాల్లో నెరవేర్చే దేవుడు. నైనా మీరే మా యందు నేను ఆనందించే దేవుడు అయినందుకు వందనాలు. మేము మీ యందు ఆనందించే వారినిగా మమ్మల్ని తయారు చేయండి, మిమ్మల్ని స్తుతించే వారినిగా తయారు చేయండి. నేను మీ నామాన్ని గణపరిచే వారినిగా తయారు చేయండి, విజ్ఞాపన చేసేవారినిగా తయారు చేయండి. మాలో విజ్ఞాపన ఆత్మ దయచేయండి. లోకపరంగా మేము కదిలే వారంగా ఉండకుండా మాకు మీరే తండ్రి మీ కాపుదల భద్రత దయచేసి నడిపించుదురని ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం దయచేయండి. లోకాచారాల నుంచి దూరంగా మేము పారిపోయి ముందుకు సాగినట్లుగా సహాయం దయచేదురని ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసునామములో వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ.